ఇంతకుముందు బాబాసాహెబ్ మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిండు జనాభా లెక్కలకు సంబంధించిన విషయంలో కూడా మీరు అంటే పెంచిర్రు, తగ్గించుకుంటూ వచ్చిర్రు, పెంచుకుంటూ వచ్చిర్రు అనే మాటలు కూడా మాట్లాడారు. అది ఎవరు పెంచిర్రు ఏంది అనేది మాట్లాడుకుంటూ తెలంగాణలో చాలామంది విశారదన్న లాంటి వాళ్ళు కానీ, లేదంటే అక్కడికి రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాలలో కేవలం 4% ఉన్నాడు తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడడం కానీ, విశారదన్న లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మేధావులు కూడా మాదిగలు 50 లక్షలకు పైగా ఉన్నారు తెలంగాణలో అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చెప్తున్న లెక్కలేమో 68 లక్షలు మాత్రమే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 సెన్సస్ ప్రకారం. అంటే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దాదాపు 2011 సెన్సస్ ప్రకారము తెలంగాణ డాటా చూసినా, లేదా కేసీఆర్ కుటుంబ సమగ్రే చేపించిన తర్వాత మొత్తం ఎస్సీ పాపులేషన్లో దాదాపు ఎంత ఉన్నారంటే 65,04,960 ఎస్సీలు ఉన్నారు. మొత్తం ఎస్సీలు. అంటే రాష్ట్రం యొక్క జనాభాలో 18.48% ఉన్నారు. ఈ ఎస్సీ జనాభాలో మీరు క్లెయిమ్ చేసుకున్నది ఎంత? 50 లక్షలు. అంటే మిగతా అన్ని కులాలు 15 లక్షలు ఉన్నారా? ఏ కోణంలో మాట్లాడుతున్నారు మీరు? దానికి ఏమైనా సైంటిఫిక్ కోణం ఉందా? ఒక ఇంటలెక్చువల్ మాట్లాడేటప్పుడు 4 రకాలు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే ఒక అంశాన్ని మీకు చెప్పాలి అంటే 4 రకాలు నేను పరిగణలోకి తీసుకోవాలి. దాని బేసిస్ ఏంటి, ఆధారాలు ఏంటి, దాని కౌంటర్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేయాలి. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఈ మాదిగ నాయకులు ఆర్ఎస్ఎస్ కంటే కూడా ప్రమాదం. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్ కంటే కూడా వీళ్ళు ప్రమాదం అని చెప్తున్నా. ఈ 30 సంవత్సరాల నుండి మాలలు దోచుకున్నారని మొత్తం కులాల దగ్గర మాలలను దోషులుగా నిలబెట్టిండ్రు. ఏముంది నీ దగ్గర నేను దోచుకోవడానికి? ఏముంది నీ దగ్గర నేను దోచుకోవడానికి అంటున్నా. అంటే ఉన్న సామాజిక వెనుకబాటుతనానికి కారణం ఏంటి? నీ కులవృత్తి ఉంది, నువ్వు దాంట్లో నిర్వీర్యమైనవు, దాంట్లోనే ఎంగేజ్ అయి ఉన్నావు. నువ్వు ఒకవేళ ఇది చేసేది ఉంటే మాలకు దోషిగా కాదు, నీ కమ్యూనిటీ వెనుకబాటుతనానికి కారణం ఏంటి? వాళ్ళను చైతన్యం చేసి వాళ్ళకు పోటీకి వచ్చే విధంగా తయారు చేయి, చదువుకునేటట్టు తయారు చేయి. కానీ మాలలు దోచుకున్నారని నీ దగ్గర ఏముందని నేను దోచుకోవడానికి అంటున్నా. నీ చెప్పు దోచుకోనా నాకు కుట్రరాదు, చెప్పు పనిముట్లు దోచుకోనా నాకు కుట్రరాదు, నీ డప్పు దోచుకోనా నాకు కుట్రరాదు. ఏముంది నీ దగ్గర దోచుకోవడానికి? మాలలు దోచుకున్నారని చెప్తున్నావు. మాలలు బాబాసాహెబ్ను అనుసరించిండ్రు. వాళ్లకు సమాజంలో వాళ్ళు పేదలైనప్పటికీ బాబాసాహెబ్ బాటలో చక్కగా చదువుకున్నారు. చదువుకోవడం చేత కాకపోవడము అది మాలల దోషమా? మాలల తప్పిదమా? నీ కమ్యూనిటీలో నువ్వు చైతన్యం తెచ్చేదావు, మాలలు తిన్నారని ఎట్లా అంటావు? అంటే నీ దగ్గర ఏమున్నదని మాలను దోచుకోవడానికి? మొత్తం కమ్యూనిటీలో మాలను దోషులుగా నిలబెట్టడానికి ఈ తిండిపోతు దొంగల మీట ఒక విషప్రయోగం చేసింది, విష ప్రయత్నం చేసింది మొత్తం సమాజంలో. ఇక్కడ మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఈ 50 లక్షలు మేమున్నామని ఎంత భయంకరమైన అబద్ధం అంటే, మీరు రండి డాటాకు రండి. డాటాకు వచ్చినట్లయితే 1971లో తెలంగాణ ఓన్లీ తెలంగాణ సపరేట్ 10 జిల్లాల పాపులేషన్ మనం గమనించినట్లయితే, అప్పుడు సపరేట్ కాలేదు కాబట్టి 10 జిల్లాలను మనం పరిగణలోకి తీసుకుంటే 65,01,472 మొత్తం ఎస్సీల పాపులేషన్ ఉంటే, దాంట్లో మాదిగల పాపులేషన్ ఎంతున్నది? 15,59,254 ఉంటే, మాలల పాపులేషన్ మీరు 9,08,411 చూపించారు. మళ్ళీ మాలల యొక్క అనుబంధ కులాలను సపరేట్ గణించారు. సరే, మీరు మాలలు ఇండివిజువల్ చేసి చూసిన తేడా ఎంత ఉన్నది? 5 లక్షల తేడా ఉంది. 5 లక్షల తేడా ఉంటే 1981 పాపులేషన్లో మొత్తం పాపులేషన్ 32,93,245 మొత్తం ఎస్సీ పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఉంటే, దాంట్లో మాదిగల పాపులేషన్ 20,31,952 అయితే, మాలల పాపులేషన్ 11,85,133. దీంట్లో రేషియో 15 లక్షల నుండి మాదిగలు 20 లక్షలు పెరుగుతున్నారు. దీంట్లో రేషియో దాదాపు 9,84,000 అంటే క్లియర్గా మీనింగ్ 10 లక్షలు పట్టుకోండి. 10 లక్షల నుండి మాలలు ఎంత అవుతున్నారు? కేవలం 11 లక్షలు అవుతున్నారు. వీడు 5 లక్షలు పెరుగుతున్నాడు, వీడు 1,00,000 పెరుగుతున్నాడు. అదే 1991 పాపులేషన్ వచ్చేసరికి 42,73,121.
ఇది మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే దీంట్లో మాదిగల పాపులేషన్ 26,950,000 చూపిస్తే మాలల పాపులేషన్ ఎంత చూపిస్తున్నారు? 15,16,231 చూపిస్తున్నారు. మీరు ఇక్కడ డైరెక్ట్ 20 లక్షల నుండి 26 లక్షలు, ఇక్కడ 5,000 పెరుగుతున్నారు, ఇది ఇక్కడ 5 లక్షలు పెరుగుతున్నారు, ఇక్కడేమో 6 లక్షలు పెరుగుతున్నారు. అదే 1981లో మాలలు 11,85,000 ఉంటే మీరు 1991లో ఎంత చూపిస్తున్నారు? 15,16,231 చూపిస్తున్నారు. అదే 2001 కదండి, 2001కు వచ్చినట్లయితే 49,11,195. ఇది మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే దీంట్లో మాదిగల పాపులేషన్ 31,12,257. అంటే 26 లక్షల నుండి మీరు 32 మళ్ళీ 31 పెరిగిండ్రు, 35 లక్షలు పెరిగిండ్రు. మాలలు ఎంత పెరిగిండ్రు? 1991లో 15,16,231 ఉన్నటువంటి మాలలు, అంటే సరాసరిగా 15 లక్షలు ఉన్నటువంటి మాలలు 2001 వచ్చేసరికి 16,81,260. లక్ష మాత్రం పెరుగుతున్నారు. మొత్తం 50 ఏళ్ళలో లక్ష మాత్రమే, అంటే 10 ఏళ్లలో కింది 10 ఏళ్ల రెదురోటు. 1991లో 15 లక్షలు ఉన్నటువంటి మాలలు 2001 సెన్సెస్లో వచ్చేసరికి 16 లక్షలు మాత్రమే అవుతున్నారు, అంటే లక్ష పెరుగుతున్నారు. అదే మాదిగలు 26 లక్షలు ఉన్నటువంటి మాదిగలు ఏకంగా 31 లక్షలకు చేరుకుంటున్నారు, 5-6 లక్షలు పెంచుతున్నారు. ఇక్కడ 6 లక్షలు పెంచిండ్రు, ఇక్కడ 5 లక్షలు పెంచిండ్రు. దాని తర్వాత 2011 వచ్చేసరికి దాదాపు 54,32,680 మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే 54,32,680 మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే దీంట్లో మాదిగల పాపులేషన్ 34,06,708 చూపిస్తే మాలల పాపులేషన్ 17,09,553 చూపించారు. ఇక్కడ 2001లో 16 లక్షలు ఉన్నటువంటి మాలలు ఎంత పెరుగుతున్నారు? 17 లక్షలు పెరుగుతున్నారు, లక్షలు పెరుగుతున్నారు. మళ్ళా మాదిగలు ఎంత పెరుగుతున్నారు? దాదాపు 31 లక్షలు ఉన్నటువంటి నా మాదిగలు 34 లక్షలు 3 లక్షలు పెరుగుతున్నారు. అంటే సెన్సస్ డిపార్ట్మెంట్ సైతం ఒక పెద్ద మోసాన్ని చేసి మాలల శాతాన్ని తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎంత ప్రమాదకరం! ఇది చెప్పిన డాటా ఏది నేను సొంతంగా రాసింది కాదు, అదైతే మాదిగలు చేసింది కాదు కదా. మరి గవర్నమెంట్ సెన్సస్ ఎవరు మాదిగలు చేసింది కాదంటే నేను ఎట్లా అంటా? జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఇదంతా డాటా మార్పు వస్తుందంటే మాదిగల కారణమో, లేదా చంద్రబాబు నాయుడు కారణమో, లేదా గవర్నమెంట్ కుమ్మక్కైందా? అది సెన్సస్ డిపార్ట్మెంట్ ఒకటి తెలుసాలా, గవర్నమెంట్లు తెలుసాలా? ఇక్కడ మాలలు ఎట్లా బాధ్యులవుతారు? 75 సంవత్సరాల నుండి మాలలు దోచుకున్నారని ఒక ఆయన ప్రచారం చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఈ దేశంలో సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ ప్రకారం మనం చూసినట్లయితే ఈ దేశాన్ని సోషో కల్చర్ ఆంథ్రోపాలజీలో నువ్వు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, నీ వృత్తి, నువ్వు వచ్చినటువంటి సందర్భం, వాతావరణం ఇవన్నీ చూస్తే నువ్వు ఎక్కడ పర్మిట్ అయినావు? జంతువు కళేబరం, తోలు, చెప్పు, డప్పు, ఇది నీ జీవనం. అదేవిధంగా మానవుల యొక్క సామాజిక జీవన విధానాన్ని సోషల్ కల్చర్ ఆంథ్రోపాలజీ ప్రకారం చూడండి. ఒక గ్రామంలో వరి నాట్లు వేయాలన్న మాలకులం వ్యవసాయంలో ప్రాథమికంగా ఉన్నవాళ్ళు వాళ్ళే ముందు వస్తారు. నీటిపారుదల వ్యవస్థను చూసినటువంటి నీరటోడు మాలోడు, మీ శవాలను తగలబెట్టే తలారోడైనా ఇటు బ్యాగరోడైనా మాలోడు, గ్రామంలో ఉన్నటువంటి గుమాస్తా లెక్కలు మొత్తం చూసేది సుంకరి మాలోడు, ఈ విధంగా గ్రామంలో వైద్యాన్ని చూసేది పంబాల మాలోడు. అంటే వీళ్ళందరూ ఒక గ్రామం యొక్క సంక్షేమం కొరకు, మొత్తం గ్రామాభివృద్ధి కొరకు వీళ్ళ యొక్క వృత్తులు కనబడితే నీ జీవన విధానం ఇంకా భిన్నంగా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళకు సామాజికంగా ఎక్కడ వీళ్ళు దగ్గర కాదు, సామాజికంగా వీళ్ళకి ఎక్కడ పోలిక లేదు. కానీ అంటరానితనం అనే ఒక ఫ్యాక్టర్ ద్వారా నువ్వు అన్టచబిలిటీకి లోన్ అవుతున్నావు, వీడు అన్టచబిలిటీకి లోన్ అవుతున్నాడు. ఈ మాల్లకు వచ్చినటువంటి అన్టచబిలిటీ ఆ తర్వాత కాలంలో వచ్చింది అనుకోండి, కానీ ఫ్యాక్టర్ అన్టచబిలిటీ కాబట్టి అందరూ ఒకే ఘాటన వచ్చిందంటే నీ జీవన విధానం గ్రామానికి అవతల జంతువు కళేబరం, తోలు, చెప్పు, డప్పుతో అయితే నా జీవన విధానం ఇక్కడ ఉంది, నాకు ఎక్కడ ఉంది నిన్ను దోచుకోవడానికి?
ఎక్కడుంది అవకాశం? దోచుకోవడం అంటే మాదిగలు ఊరవతల నుండి వచ్చి మిమ్మల్ని మీరు దోచుకున్నారు, చదువుకోకన్నామా? అవకాశాలు ఎక్కువగా పొందిరు కాబట్టి దాన్ని దోచుకోవడం అంటారా? ఇప్పుడున్నటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు మీకు ఒకవేళ నిజంగానే మీరు దోచుకోలేదు అనుకుంటే, నేను ఒక మాట దోచుకోలేకపోతే ఇప్పుడు ఎందుకు అంత కోపం రావాల్సిన అవసరం అవుతుంది? ఎందుకు నిజంగానే దోచుకోకపోయేది ఉంటే మీ వాటా మీరు తీసుకున్నట్టు తప్పే ఉంది మరి. మళ్ళీ అక్కడే వస్తున్నారు. తిండిపోతు దొంగల ముఠా అనే పదం వాడిన నేను. మీరు అడిగేటప్పుడు కూడా ఇదంతా దేశం నడిచేది ఒక కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ప్రకారం నడుస్తుంది. ఓకే, రాజ్యాంగం యొక్క రూపం, రాజ్యాంగం యొక్క పరిమితులకు ఈ దేశం నడుస్తుంది. రాజ్యాంగం యొక్క పరిమితి, రిజర్వేషన్కి ఇచ్చినటువంటి రాజ్యాంగం డెఫినేషన్, దాన్ని బేసిస్ చేసుకొని మీరు ఇక్కడ చర్చ చేయాలి తప్ప, సమాజంలో అంశాన్ని తీసుకెళ్ళాలి తప్ప, మీ తిండిపోతు పంచాయతీని తీసుకెళ్ళడం ఇది ప్రమాదకరం. మొత్తం రిజర్వేషన్కు బేసిసే, దాని క్రైటీరియానే సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం. అంటే నువ్వు తిన్నావు నేను తిన్నా అని తిండి పంచాయతీ పెడితే అది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నా. మళ్ళా ఆ క్వశ్చన్ వేస్తే దాన్ని సమర్థించను. అది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం అంటున్నా. వీళ్ళ పోరాటం అన్కాన్స్టిట్యూషనల్ పోరాటం, వీళ్ళ పోరాటం అంబేద్కరిజానికి వ్యతిరేకమైన పోరాటం. నేనేమంటున్నా, అవకాశాలు సంపాదించడంలో ఒకవేళ కొన్ని కులాలు వెనుకబడినట్లయితే దానికి ఒక కులం మాత్రం కారణం కాదు. ఆ కులం వచ్చినటువంటి నేపథ్యం, వాళ్ళు వచ్చినటువంటి సామాజిక పరిస్థితులు ఒకవేళ కారణమైతే గవర్నమెంట్ వాళ్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి, అవకాశాలు కల్పించి, అవసరమైతే ఎస్సీలకు వచ్చే మొత్తం బడ్జెట్ కూడా వాళ్ళ సంక్షేమం కొరకు ఖర్చు చేసినట్లయితే డెఫినెట్ ఇది అవుతుంది. ఇప్పుడు మాలలు దోచుకున్నారని చెప్తున్నటువంటి ఈ విధవలందరూ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను మనం పరిశీలన తీసుకున్నట్లయితే లిడ్ క్యాప్ పేరిట మొత్తం బడ్జెట్ను దోచుకున్నది ఎవరు? ఆ లెక్క తెలుసాలా? సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లెక్కలు పక్కన పెట్టండి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఎకరాల భూ పంపకంలో 90% మాదిగలు మాత్రమే దోచుకున్నారని నేను చెప్పాలా? నేను గోల చేయలేదే మాది కూడా దోచుకున్నాడని. వచ్చినటువంటి బడ్జెట్లో కార్పొరేషన్ చైర్మన్గా పిడమర్తి రవి ఆర్మూర్ సభలో నేను మాదిగలకి ఇస్తా, మాళ్ళకి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడు. సంక్షేమ పథకాలు ఆ కార్పొరేషన్ బడ్జెట్ మొత్తం మాదిగలకి ఇస్తుంటే మాదిగలు దోచుకున్నారని నేను ప్రచారం ఎక్కడైనా చేసినానా? గురుకులాల కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం పిల్లల్ని మాదిగలు మాత్రమే అడ్మిషన్ తీసుకునే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఈరోజు డాటా సేకరించినట్లయితే ఆ డాటాలో స్పష్టంగా అర్థమవుతుంది, 80 నుండి 85% మాదిగ కులాలకి అడ్మిషన్ ఇచ్చి మాళ్ళకు అన్యాయం చేసిండు. మాదిగలు దోచుకున్నారని ఎక్కడైనా మాలను విష ప్రచారం చేసుకున్నారా? దళిత బంధు పేరిట వచ్చినటువంటి 10 లక్షల రూపాయల పథకంలో 90% మాదిగలే అనుభవదారులు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలు 90% మాదిగలకే దక్కినాయి. మరి ఏ మాల నాయకుడు మాదిగలు దోచుకున్నారని విష ప్రచారం చేయలేదే? చేసినట్టు మీరు చూసిరా? ఎవడన్నా మీటింగ్ పెట్టి మాదిగలు దోచుకున్నారని చెప్పిండ్రా? తిండిపోతు గోల కలిగి ఉన్నటువంటి ఇటువంటి మానసిక స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ గోల చేస్తారు. నాకు తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్మిషన్ విషయంలో ఎంత అన్యాయం చేసిండో. కొన్ని స్కూల్స్ని నేను తెలుసుకొని నేను విష ప్రచారం చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, డైరెక్ట్ ఆయనకు అడిగిన. డైరెక్ట్ అడిగితే ఆయన స్వారస్ ప్రెసిడెంట్కు నాకు అప్పచెప్పి ఆయన ద్వారా తెలుసుకోండి, నాకు నా దృష్టిలో లేదన్నాడు. స్వారస్ ప్రెసిడెంట్ అంటాడు, లేదు ఆ రీజియన్లో మాదిగల పాపులేషన్ ఎక్కువది కాబట్టి అలా జరిగిందేమో అని చెప్తాడు. మళ్ళీ ఆ తర్వాత లెక్కలు తీస్తే ఆ రీజియన్ మొత్తం మాలల పాపులేషన్ ఉంది, అయినా ఆడ అడ్మిషన్లు 99% మాదిగ పిల్లల అడ్మిషన్స్ ఉన్నాయి. మరి నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాది కూడా దోచుకున్నాడని ప్రచారం చేయాలా? మిస్టేక్ ఎక్కడ జరిగింది, కారణం ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేసినాం, వాళ్లకు డైరెక్ట్ సూచనలు చేసినాం. ఈ విష ప్రచారం వెనకాల ఒక థీరీ ఉంది, అది హేట్ థీరీ. దీంట్లో కృష్ణ మాదిగ ఒక్కడిదే ప్రమేయం కాదు, ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంది. ఓకే, దీని ఇంకా మూలాలు మనం చూసినట్లయితే ఈ డెడ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి అంబేద్కర్ జనాన్ని నిర్వీర్యం చేయడానికి వీళ్ళు పన్నినటువంటి కుట్రలో భాగంగా బంగారు లక్ష్మణ్ అనే ఒక ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, ఆ తర్వాత బీజేపీ నాయకుడు,
అతడికి సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య ఆయన మైండ్లో ఒక విష బీజాన్ని నాటడం జరిగింది ఆర్ఎస్ఎస్. అతని నుండి వారసత్వంగా కృష్ణ మాదిగకు వచ్చింది. కాబట్టి కృష్ణ మాదిగ పోరాటం మొత్తం కూడా ఒకరి ద్వారా చేయబడ్డ పోరాటం. మీరు ఎట్లా చెప్తారు అది? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించిన విషయంలో ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ కృష్ణ మాదిగ పోరాటంలో ఆర్ఎస్ఎస్ దిగంబర్ కామ్రేడ్ నడిపిస్తుంది అని చెప్తే ఎట్లా నడుస్తుంది? నేను చెప్తాను. కృష్ణ మాదిగ చేసిన పోరాటంలో అన్ని పోరాటాల్లో కిషన్ రెడ్డి ఎంబడి ఉంటాడు. కిషన్ రెడ్డి ఎంబడి ఉంటాడు. ఈయన ప్రతిసారి పొలిటికల్ ఒక బ్లాక్ మెయిలింగ్ చేసినప్పుడు ముందుగా వెంకయ్యనాయుడు ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఉంటాడు. మీరు ఒకసారి గమనించినట్లయితే ఒకరి ద్వారా చేయబడ్డటువంటి ఉద్యమం అది. ఒకరి ద్వారా ఒకరి ఫండింగ్తో చేయబడ్డటువంటి ఉద్యమం అది. కమ్యూనిటీ వెల్ఫేర్ కొరకు చేసిన ఉద్యమం కాదు అది. ఒక పోరాటానికి రాజకీయ పార్టీ అండగా ఉండాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ పోరాటం ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బయట దాడులు జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళ వెనకాల ఒక పార్టీ ఉండేదంటే వాళ్ళని జోలు వేయటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీ లేకుండా పోయి ఎంత ప్రజల్ని ఎంత అర్జిద్దామన్నా కూడా ప్రజలు వస్తలేదు. కాబట్టి వాళ్ళకి అండగానన్న పార్టీ ఒక పొలిటికల్ ఫ్రేమ్లో నేనేమంటున్నానంటే, వస్తున్నటువంటి మూమెంట్, ఆ మూమెంట్కి వచ్చినటువంటి లాబింగ్, ఆ మూమెంట్కి వచ్చినటువంటి మద్దతు, దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం, దాని రహస్య ఎజెండా, ఇవన్నీ క్రైటీరియా అవుతాయి. ఇవన్నీ దానికి మూలాలు అవుతాయి. ఇవన్నీ ఆధారాలు అవుతాయి. కృష్ణ మాదిగ తీసుకొచ్చిన ఈ అంశము ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చిందైతే ఇక్కడ కమ్యూనిస్టుల ద్వారా బలపడ్డది. మళ్ళా కమ్యూనిస్టుల ద్వారా బలపడ్డది. కమ్యూనిస్టులు మొత్తం ఇక్కడ ఉన్నది కమ్మలు, దాంతోపాటు మాలమాదిగలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది, వీళ్ళ పోరాటమే మార్స్ పోరాటం ఏంటి? వర్గ పోరాటం. వర్గ పోరాటం కాబట్టి కృష్ణ మాదిగ పెట్టినటువంటి అంశాన్ని కమ్యూనిస్టులు అంగీకరించిండ్రు. కాబట్టి కమ్యూనిస్ట్ అయినటువంటి కేజీ సత్యమూర్తి మాలోడైనప్పటికీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిండ్రు. కారణము ఈజ్ నాట్ అంబేద్కరైట్. కేజీ సత్యమూర్తి ఒక కమ్యూనిస్ట్ కాబట్టి దాన్ని సమర్థించిండు. అంబేద్కరైట్ అయితే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు భిన్నమైనది, వ్యతిరేకమైనది అని చెప్పేవాడు. ఈ విధంగా కమ్యూనిస్టుల ద్వారా బలపడ్డది. ఈ మొత్తం ఉద్యమాన్ని వెనుక నుండి బలపరుస్తూ మాలకులాల మీద ద్వేషం, ఈ హేట్ థియరీ అనేది, ఒకరి మీద ద్వేషంతో వచ్చేటటువంటి సిద్ధాంతం అనేది అది ఆర్ఎస్ఎస్ నుండే వస్తున్నది. ముస్లింల క్రైస్తవుల మీద ద్వేషంతో హిందువులను ఆర్గనైజ్ చేయడం, ఇక్కడ మాలల మీద ద్వేషంతో మాదిగలను ఆర్గనైజ్ చేయడం. ఎంఆర్పిఎస్ మూమెంట్ వచ్చిన తర్వాత మాలమాదిగల మధ్య చాలా పెద్ద డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఒక అగాధం ఏర్పడింది. దానికంటే ముందు లేదు ఇప్పుడు అగాధం. దానికంటే ముందు కలిసి ఉన్నటువంటి ఒకే ఫ్రేమ్లో ఉన్నటువంటి అన్టచబిలిటీ అనే ఒక క్రైటీరియాతో ఒకే ఘాటన కట్టబడినటువంటి కులాలు ఆ కృష్ణ మాదిగ పోరాటం తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చింది. అంటే ఇది హేట్ థియరీలో ఒక భాగం. ఒకరిని ద్వేషించి మరొకరిని ఆర్గనైజ్ చేయడం అనేది ఒక భాగం. కాబట్టి ప్రతిసారి వీళ్ళ స్టేట్మెంట్లో మాలల్ని దోషి చేస్తూనే కనబడుతున్నారు. కానీ ఈ వాళ్ళ వెనుకబాటుతనానికి మాలకులం ఎక్కడ కారణం కాదు. మాలకులం ఎక్కడ కారణం కాదు. రిజర్వేషన్ అన్ని కులాలకు లబ్ధి చేకూరేలా, అన్ని కులాలకు ఆ ఫలాలు దొరికేలా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఏ కులం వెనుకబడినట్లయితే డెఫినెట్గా వెనుకబాటుతనానికి కారణం తెలుసుకొని వాళ్లకు తగు జాగ్రత్తలు తీసుకొని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుకొని వాళ్ళను బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సబ్ కేటగరైజేషన్ జరిగితే ఈ అనుభవదారులు ఇద్దరు కులాలు ఎక్కువ లాభం పొందొచ్చు, కానీ అనుభవం లేనటువంటి ఆ మిగిలిన కులాలు ఏవైతే మీరు చూయిస్తున్నారో ఉప్పు కులాల కింద వాళ్లకు ఈరోజు సబ్ కేటగరైజేషన్ వచ్చినా న్యాయం జరగదు. స్టిల్ ఈరోజు కూడా భిక్షాటన చేస్తూ బ్రతికే ఎస్సీ కులాలు కొన్ని ఉన్నాయి. చదువుకి దూరమైన వాళ్ళు సబ్ కేటగరైజేషన్ వల్ల, ఇప్పుడు కేటగరైజేషన్ చేసినా సబ్ కేటగరైజేషన్ చేసినా కనీసం చదువుకుంటే కదా ఎలిజిబిలిటీ వచ్చేది, చదువు లేదు. అట్లా చాలా కులాలు ఉన్నాయి.